ఈ రాశి వారికి నూతన ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. కొన్ని విషయాలలో తాడో పేడో తేల్చుకోవాలి. మనకి మంచి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, ఏదో ఒకటైతే తేలిపోవాలి అన్నటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు, ఆవేశానికి గురయ్యేటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి శుభకార్యాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కాస్తంత పెద్దవాళ్లతో వ్యవహరించినప్పుడు నిదానంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి ఆవేశం వలన అనర్థాలే తప్పించి ప్రయోజనాలను మాత్రం మీరు పూర్తిగా పొందలేకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్నటువంటి పనులను చేయాలన్న విధంగా ఆలోచనలు ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ కి మాత్రం నోచుకోకపోవచ్చు. కొన్ని విషయాలలో ఆటంకాలు, ఎదురు దెబ్బలు ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని చదవండి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించి ఆవు పాలను నివేదించండి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. స్త్రీలకు వృత్తిరీత్యా మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైనటువంటి కానుకలను కొనుగోలు చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. అందరితోనూ కలిసి పని చేయాలి, పని చేయించుకోవాలి, ప్రయోజనాలను పొందాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. మంచి ఆలోచన కలిగి ఉంటారు. మీరు వేసే వ్యూహాలు ముమ్మాటికి సఫలీకృతమవుతాయి. చేస్తున్నటువంటి పనులలో కాస్తంత మంచి చెడు ఆ విచక్షణ జ్ఞానాన్ని కలిగి చెయ్యండి. అంతవరకే. ఎవరో ఏదో చేస్తున్నారని మనము అలానే చేస్తే ఆడంబరంగా గొప్పగా ఉంటుందని మాత్రము సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను పక్కకు పెట్టి మాత్రం చెయ్యొద్దు. దీని వలన మనకు అవన్నీ ఇబ్బందే తప్పించి ఏ ప్రయోజనాలు ఉండవు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని కావచ్చు, ఇతరితర కావచ్చు, భారతదేశంలో పుట్టిన వాళ్ళు చక్కగా భారతదేశంలోనే ఏ మూలకైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఏదో దొంగ పెళ్లి చేసుకున్నట్టుగా వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఎవరిని పిలవకుండా, పంతులు గారి భాష కూడా సరిగ్గా రాకుండా, మంత్రాలు కూడా సరిగ్గా చదవలేనటువంటి పరిస్థితిలో అయిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరు లేనట్టుగా, ఎవరో గొప్ప వాళ్ళు ధనవంతులు అలా చేసుకున్నారని మనం కూడా అలానే చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. చక్కగా ఉన్న 10 మందిని పిలుచుకోండి. ఆ రోజున ఆశీర్వచనం పొందండి. మంచి జరుగుతుంది. కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.